నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ హేమీలు ఇక్కడ గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మనం చెప్పవచ్చు. గతంలో ఇక్కడ కవిత పోటీ చేశారు. పోటీ చేసి ఆమె పసుపు బోర్డుకు సంబంధించి ఆమె ఫెయిల్ అయ్యారంటూ గతంలో జరిగిన ఎన్నికల్లో దాదాపుగా 186 మంది ఆమెకు వ్యతిరేకంగా నామినేషన్లు వేయడంతో అప్పుడు బీజేపీ అభ్యర్థి అరవింద్ అక్కడ బంపర్ మెజార్టీతో గెలిచారు. అయితే ఆ పసుపు బోర్డుకు సంబంధించిన వివాదం అలాగే కొనసాగుతూ వస్తుంది. అయితే దాదాపుగా 5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అరవింద్ ఆ పసుపు బోర్డుకు సంబంధించి ఒక జీవో వచ్చింది. తెలంగాణలో పసుపు బోర్డు స్థాపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే ఎక్కడ ప్రకటిస్తారు అనే దాని మీద ఇంతవరకు స్పష్టత రాలేదు. అది అయితే పబ్లిక్లో ఆ అసహనం నిజామాబాద్తో పాటు మొత్తం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్లో ఎవరు ఏ ఓటర్ ఇక్కడ గెలుపు ఓటమిల్ని ప్రభావితం చేస్తారు అని మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి చాలామంది గల్ఫ్లో పనిచేయడానికి వలసలు వెళ్ళిన వారు దాదాపుగా 6 లక్షల మంది వరకు ఉంటారు ఈ ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. అయితే ఈ గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళిన వర్కర్లు బయట దేశాలకు వలస వెళ్తే వాళ్ళ భార్యలేమో ఇక్కడ జీవితాన్ని గడపడానికి బీడీ ఆకుల్ని చుట్టి దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇక్కడ 2 సమస్యలు, ఒకటి గల్ఫ్ కార్మికుల సమస్యలు, ఇంకోటి బీడీ కార్మికులు. ఈ 2 ఓట్లు కూడా చాలా కీలకం. ఎవరు గెలవాలి అనేది కూడా డిసైడ్ చేసేది కూడా వీళ్ళని చెప్పవచ్చు. మనకు అక్కడ ఉన్న రైతులతో పాటు 3 వర్గాలు, ఒకటి రైతులు, అలాగే గల్ఫ్ కార్మికులు, ఇంకోటి బీడీ కార్మికులు ఇక్కడ అభ్యర్థి యొక్క గెలుపుని ప్రభావితం చేస్తారు. కాబట్టి మొత్తం రాజకీయ పార్టీలంతా ఈ ఓటర్లపైనే దృష్టి కేంద్రీకరించారని మనం చెప్పుకోవచ్చు. 3 పార్టీలు కూడా, ముగ్గురు కూడా హేమీలే, ఎవరు ఎక్కడ తగ్గడం లేదు. మరోసారి గెలవాలని బీజేపీ అభ్యర్థి అరవింద్ అతను చాలా హోరాహోరీగా పోరాడుతూ చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. మరొకరు జీవన్ రెడ్డి దాదాపుగా 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు నిజామాబాద్ నుంచి గెలవడానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇటీవల ఒక వారం రోజుల క్రితం హైదరాబాద్లో మొత్తం గల్ఫ్కు సంబంధించిన ఎన్జిఓస్తో, గల్ఫ్ కార్మికుల మీద పనిచేసే వాళ్ళతో, కొంతమంది ప్రముఖులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల కోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, అలాగే వాళ్ళ పునరావాసం కోసం చర్యలు తీసుకుంటాం, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన సెంటర్లు ఏర్పాటు చేస్తాం, అలాగే ఎవరైనా చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ జీవో కూడా విడుదల చేశారంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, చాలా సీరియస్గానే ప్రచారంలో దూసుకుపోతుందని మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఈయన కూడా చాలా సీనియర్ అభ్యర్థి. 40 ఏళ్లకు పైగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి ఆయన ఆర్టీసీ చైర్మన్ వరకు వివిధ పదవుల్లో కొనసాగారు. ఆయన మొత్తం బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా తెలంగాణలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాలు అవే తనను గెలిపిస్తాయి, నేను గెలవటం పక్కా అన్న ధీమాతో ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంటే మనం గనక చూసుకున్నట్లయితే బీజేపీ గత ఎన్నికల ఫలితాల్ని రిపీట్ చేస్తుంది, మోడీ చరిష్మా నాకు ఉపయోగపడుతుందని అరవింద్ చెప్తున్నారు. అంతేకాదు ఆయన ధైర్యం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 3 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఆ ఓటరు కొంతమంది బీఆర్ఎస్కు డివైడ్ అవుతుంది, మరికొంతమంది కాంగ్రెస్కు పార్టీకి డివైడ్ అవుతుంది. కాబట్టి ఆ ఓటర్ డివైడ్ అవ్వడం బీజేపీకి ప్లస్ అవుతుంది. కాబట్టి గెలుపు తానదే అని ఆయన చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాను ప్రామిస్ చేసినట్టు పసుపు బోర్డుగా తీసుకొచ్చాను, త్వరలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సంబంధించి కేంద్ర స్థాయిలో నిర్ణయం కూడా తీసుకుంటానని ఆయన అక్కడ ఉన్న కార్మికులకు ఒక భరోసా ఇవ్వడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పవచ్చు. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడ అంటే నిజామాబాద్లో మున్నూరు కాపు, పద్మశాలి వర్గాలకు సంబంధించిన ఓటర్లు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు.
అయితే బీజేపీ అభ్యర్థి అరవింద్ గానీ, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, ఈ మున్నూరు కాపు పద్మశాలి ఓట్లు చీలిపోవటం తనకు లాభం అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఎలా ఉండబోతుంది అనేది అది ఫలితాల్లోనే తేలాల్సింది. అయితే మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిజామాబాద్ అర్బన్‌లో అయితే మైనారిటీ ఓట్లు డిసైడ్ చేశాయని చెప్పుకోవచ్చు. రూరల్ అలాగే బోధన్, ఆర్మూర్, బాల్కొండ, అలాగే కోరుట్ల, జగిత్యాల. కోరుట్ల నుంచి గతంలో అరవింద్ అసెంబ్లీకి పోటీ చేశారు కాబట్టి గతంలో అక్కడ పార్టీ వీక్‌గా ఉన్న దాన్ని కొంచెం పెంచుకున్నారు కాబట్టి తన గెలుపు ఈజీ అవుతుంది. గతంలో కూడా గెలిచాను ఇక్కడ పార్లమెంట్ నుంచి, ఈసారి తన గెలుపుకు తిరుగులేదు అన్న ధీమాతో బీజేపీ అభ్యర్థి ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కూడా చాలా వ్యూహాత్మకంగా గ్రౌండ్ అంటే బూత్ లెవెల్లో కూడా పార్టీని పటిష్టం చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవటాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ గెలవడంపై చాలా సీరియస్గానే దృష్టి పెట్టి పనిచేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ అంటే గతంలో కవిత అక్కడ గెలిచారు, ఆ తర్వాత ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈసారి కూడా ఎలాగైనా ఇక్కడ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఒక లక్ష్యంతోనే బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే నిజామాబాద్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక అంశం చాలా కామన్గా ఉంటుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశం ప్రతి ఎన్నికల్లో కూడా ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే సెప్టెంబర్ 17 లోపు ఇప్పుడు మన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక గెలిపించినట్లయితే సెప్టెంబర్ 17 లోపు నిజాం ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెరుకు రైతులకు హామీ ఇచ్చారు. అంటే ఇక్కడ చెరుకు రైతుల ఓట్లు కూడా చాలా కీలకం కాబట్టి ఆ ఓటర్లు ఎవరి వైపు వేస్తారు వాళ్ళని తమ ఖాతాలోకి వేసుకోవడానికే అన్ని పార్టీలు కూడా 3 పార్టీలు కూడా చాలా వీళ్లకు ప్రామిస్ చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే కేంద్రం దృష్టికి తీసుకొస్తానని బీజేపీ నేత అరవింద్ అంటున్నారు. అంటే గతంలో కూడా ఆయన ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఈసారి ఆయన్ని నమ్ముతారా లేదా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. తనను కనుక గెలిపిస్తే ఈసారి ఎలాగైనా గతంలో పసుపు బోర్డు లేటెస్ట్గా అంటే ఎన్నికలకు ముందు పసుపు బోర్డు ఎలా తీసుకొచ్చానో అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాను అని బీజేపీ అభ్యర్థి కూడా చెరుకు రైతులకు హామీ ఇస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇరువురు కూడా రైతుల్ని మోసం చేస్తున్నారు అంటూ కేసీఆర్ పొలం బాట పట్టారు, అలాగే బస్ యాత్ర చేస్తున్నారు. ఆయన ప్రతి మీటింగ్లో కూడా రైతుల్ని మోసం చేస్తున్నారన్న అంశాన్ని ఒక ఉద్యమంగా అంటే రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది, తన ప్రభుత్వంలో అన్ని ఇచ్చాను కానీ వీళ్ళు మాటల వరకే చెప్తున్నారు, కనీసం నీళ్లు కూడా పంటలకు సరఫరా చేయలేకపోతున్నారన్న ఆరోపణల్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న నేపథ్యంలో అంటే ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో 3 పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముగ్గురు కూడా సీనియర్ నేతలే, హేమాహేమీలే, ఈ ముగ్గురు కూడా గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు. అయితే నిజామాబాద్ ఓటర్ మాత్రం చాలా గుమ్మనంగా ఉన్నారు. ఓటర్ నాడి తెలియక 3 పార్టీలు కూడా సతమతం అవుతున్నప్పటికీ ఓటర్లు ఎటువైపు అంటే మనం ఇటీవల గడిచిన అసెంబ్లీ ఎన్నికలు కనుక మనం చూసుకున్నట్లయితే 3 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మిగతా చెరో 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ స్థానాల్లో అలాగే బీజేపీ 2 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. అంటే మొత్తం అక్కడ ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలని కనుక మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఓటర్ ఏ పార్టీకి కూడా మెజార్టీ ఇవ్వలేదు. అంటే బీఆర్ఎస్కు 3 అంటే మెజార్టీ ఇచ్చినప్పటికీ మిగతా 4 2 కాంగ్రెస్ 2 బీజేపీ తీసుకున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అంటే ఇక్కడ ఓటర్ ఎవరి వైపు మొగ్గుతారు, ఏ పార్టీ అంటే ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ చాలా వరకు బదనామై ఉన్న నేపథ్యంలో టోటల్గా ఈ నిజామాబాద్ ఎన్నికల ముఖ చిత్రం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతుందని అక్కడ ఓటర్ నాడిని బట్టి మనకు తెలుస్తుంది. ముఖాముఖి జరుగుతున్న ఈ పోరులో ఎవరు గెలుపొందుతారు అన్న ఉత్కంఠత అయితే స్థానికంగా నెలకొందని మనం చెప్పుకోవచ్చు.